హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా అది చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు, అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ నుండి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండి అయితే రావడం అయితే జరిగిందండి. సో వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు. సో దీనికి సంబంధించి టెక్నికల్ పోస్టులను అయితే భర్తీ అయితే చేస్తున్నారండి. సో ఏఐసిఆర్ ఐపీ ఆన్ రైస్ అనే ప్రాజెక్ట్ పై మీద ఇక్కడ మనకు టెక్నికల్ అసిస్టెంట్ని భర్తీ చేస్తున్నారు. 2 వ్యాకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీకు రైస్కి సంబంధించి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా 2 years ఉంటే పెట్టచ్చు. డ్యూరేషన్ 11 months. ఇక్కడ మీరు 11 months వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి కావాలంటే కంటిన్యూ చేస్తారు. 18,500 కన్సల్టేటెడ్ పే అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆగస్టు 30వ తేదీ ఉదయం 10 గంటలకు దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు. సో ఏదైతే మనకు రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మారుటేరు, సో ఇక్కడ మనకు ఏదైతే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ ఉంటుంది. సో క్లియర్గా మనకు దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. సో మెన్ అభ్యర్థులు బిలో 40 years, ఉమెన్ అభ్యర్థులు బిలో 45 years. ఆఫీస్ ఆఫ్ ద అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రాస్ మారుటేరు ఈ అడ్రస్లో 30వ తేదీ 10 గంటలకు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఎటువంటి టీఏడిఎల్ అయితే ఎవరు ప్యూర్లీ టెంపరీ పోస్ట్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. వన్స్ ఎక్స్పీరియన్స్ వస్తే ఇటువంటి చాలా రకాల జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ట్రై చేయండి. మీ బయోడేటా, ఎక్స్పీరియన్స్, ఏదైనా సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే మీరు ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి.